ఈ మధ్య కాలంలో ఒక నూతనమైన ట్రెండ్ నేను చూశాను. కొంతమంది సేవకులు మాట్లాడుతూ మనము దేవదూతలకు ఆజ్ఞాపించవచ్చు, దేవదూతలతో పని చేయించుకోవచ్చు అనేటువంటి బోధలు చేయడం నేను విన్నాను. హెబ్రీ 1:14 వ్రాయబడింది కదా, ఈ దేవదూతలు రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఈ మాటను పట్టుకొని వాళ్ళు ఏమంటున్నారంటే, దేవదూతలు రక్షణ పొందిన వారికి సేవకులు. మన ఇంటిలో పనిచేసే వారితో ఏ విధంగా పని చేయించుకుంటామో దేవదూతలతో కూడా ఆ విధంగా చేయించుకోవచ్చు అని చెప్పడం విన్నాను. రెండవదిగా, ఒక దేవదూతను చూచి విశ్వాసముతో, ఇదిగో పలానా వ్యక్తి కడుపులో ఒక కణితి ఉంది, అది తొలగించమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పడం నేను విన్నాను. దేవుని బిడ్డలారా, ఇది వాస్తవమా? బైబిల్ ఆ విధంగా చెప్తుందా? దేవుని వాక్యంలో గమనిస్తే కీర్తనల గ్రంథం 103వ కీర్తన 20వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి అని కనిపిస్తుంది. ఈ మాటను పట్టుకొని వాళ్ళు ఏమంటారంటే, దూతలకు మనం చెప్పొచ్చు అంటున్నారు. కాదండి, ఆ మాట జాగ్రత్తగా పరిశీలిస్తే, దూతలారా, యెహోవా ఆజ్ఞకు లోబడి పనిచేసేవారులారా. మన ఆజ్ఞలకు వాళ్ళు లోబడరండి, విశ్వాసుల ఆజ్ఞలకు వాళ్ళు లోబడరు. యెహోవా ఆజ్ఞకు లోబడతారు దేవదూతలు. ఆయన వాక్యమే నెరవేరుస్తారు, మన మాటలు నెరవేర్చారు. బైబిల్లో రాయబడింది, దూతలారా సన్నుతించండి అని చెప్పవచ్చు. మేము భూలోకంలో స్తుతిస్తున్నాం, మీరు కూడా స్తుతించండి అని చెప్పవచ్చు. అంతేగాని బైబిల్లో ఉంది కాబట్టి దేవదూతలకు ఆజ్ఞాపించడం లేదా పని చేయమని చెప్పడం అది వాక్యానికి పూర్తిగా విరుద్ధం, వాక్య విరోధమైన బోధ. అటువంటి ఆజ్ఞలు, అటువంటి పనులు మనం చేయకుందుముగాక. ఆమేన్.